మానవుడు, ఆ వర్షపు దేవుణ్ణి ఈ మానవుడు అంటే ఈ కాలపు మానవుడు ఎలాంటి కళాత్మకంగా వ్యక్తమవుతున్నా చూడండి. వరుణ, నీ అనుగ్రహం కోసం నీ హృదయాన్ని మంత్రాలతో బంధిస్తాము. రథానికి సారథి అశ్వాన్ని బంధించినట్టుగా, రథానికి సారథి అశ్వాన్ని బంధించినట్టుగా ఇప్పుడు నిన్ను నేను చూశాను. అందరూ చూడదగ్గ నీ రథాన్ని ఆకాశంపై చూశాను. నా గీతాలను నీవు స్వీకరించావు. న్యాయ స్వరూపుడైన వరుడు ప్రజల మధ్య కూర్చుంటాడు. ఆ సర్వజ్ఞుడు అందరినీ పాలించుటకై అలా కూర్చుంటాడు. వరుణ, నన్ను ఊర్ధ్వ మధ్య అదో బంధనాల నుండి విముక్తిని కావించు, నేను వర్తిల్లుతాను అని ఆ మొదటి మానవుడు ఇలా వ్యక్తమయ్యాడు. ఆ ఋగ్వేదంలో ఇలా వ్యక్తమయ్యాడు. ఇవాళ మనం వర్షం గురించి ఇలా రాస్తామా? రాస్తాం కావచ్చు. మనం అంటే ఎట్లా రచయితలు రాస్తామని కాదు. ఇవాళ వర్షం గురించి ఇలా రాస్తానే వర్షం వస్తుంది అని చెప్తే ఒక ప్రవర్తనవాదం మొదలవుతూ ఉన్నది. ఇప్పుడు ఎందుకు కళలో సాహిత్యంలో వర్గ పోరాటం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, భావజాలం సాంస్కృతిక రంగంలో వర్గపోరాటం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, ఒకప్పుడు ప్రతి సందర్భంలో 5 ఏళ్లకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో పునరుద్ధరణవాదం మొదలైనట్లు వస్తూ ఉన్నట్లుగా సమాజం ముందుకు వెళ్లకుండా అనేక పరిమితులు విధించి అడ్డుకుంటున్నట్లుగా ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ పాతకాలపు ఆలోచనలు పునరుద్ధరిస్తున్నారు కనుక ఋగ్వేదంలో చెప్పిన ఈ మాట, ఈ మంత్రం చెబితేనే వర్షం వస్తుంది అని రేపు ఒక సినిమా రావచ్చు, రేపు ఒక సీరియల్ రావచ్చు, లేదా ఈ దేశ నాయకుడే రేపు మాట్లాడవచ్చు. ఎవరేం మాట్లాడతారో ఏమేరకు మనం అందరం చూసా. నిన్ననో మొన్ననో ఒక పేపర్లో ఒక సైంటిస్ట్ చెప్తూ ఉన్నాడు, విమానానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం రామాయణంలో ఎట్లా ఉన్నదో మనం పరిశోధన చేయవలసిన అవసరం ఉందని చెప్తూ ఉన్నాడు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో ఈ దేశ నాయకుడు వచ్చి ఈ దేశంలో 1000 సంవత్సరాల కిందటే టెస్ట్ ట్యూబ్ ఉందని చెప్తూ ఉన్నారు. 1000 సంవత్సరాల కిందటే ప్లాస్టిక్ సర్జరీ ఉందని చెప్తూ ఉన్నారు. మరి టెస్ట్ ట్యూబ్ ప్లాస్టిక్ సర్జరీ 1000 సంవత్సరాలుగా ఎక్కడున్నది అనేది పరిశోధించి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో ఉన్న ప్రొఫెసర్లు, మేధావులు, సైంటిస్టులు బయటకు తీయాలని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మాట్లాడుతున్నప్పుడు రేపు వర్షం రాకపోతే ప్రతి ఊరిలో ఇదో ఈ ఋగ్వేదంలో ఉన్న ఈ మంత్రాన్ని చదవండి అని మాట వచ్చే అవకాశం కూడా, ఆ ప్రమాదాన్ని కూడా మనం కాదనలేదు. వర్షం కురవకుండా ఎవరో ఒకరు అడ్డుపడతారు. ఈ దేశంలో వర్షం కురవకుండా ఎవరో ఒకరు అడ్డుపడతారు. ఈ దేశం అభివృద్ధి ఆశలు ఎవరో ఒకరు అడ్డుపడతారు. ఎవరు అడ్డుపడతారా అంటే విప్లవ రచయితల సంఘం వాళ్ళు సుందరాజ్యాన కేంద్రంలో సభలు పెట్టుకున్నారు. ఈ దేశంలో వర్షం రాకపోవడానికి ప్రధాన కారణం విప్లవ రచయితల సంఘం వాళ్ళు అని చెప్పే ప్రమాదం కూడా భవిష్యత్తులో ఉండు. చూడండి, ఇక్కడ ఉంది చూడండి, వర్షం కురవకుండా ఎవరు అడ్డుపడుతున్నారని ఆ ఋగ్వేద కాలంలోనే ఒక కథ బయలుదేరింది. ఎవరు అడ్డుపడుతున్నారు? అతడే వృత్రాసురుడు అడ్డుపడుతున్నాడు. ఈ వృత్రాసురుడు అనేవాడు రాక్షసుడు అడ్డుపడుతున్నాడు. అప్పుడు పిడుగును ఆయుధంగా ధరించినటువంటి ఇంద్రుడు అతన్ని సంహరిస్తే అప్పుడు వర్షం వస్తుంది. సంహరించాడు, వర్షం వచ్చింది. ఆనాడు అది అడ్డంకిగా ఉన్నది. రాక్షసులు అందరూ ఎవరు వాళ్ళ చరిత్ర ఇప్పుడు మనందరికీ తెలుసు. ఈ రాక్షసులు గులాంగిరి పుస్తకంలో మహాత్మా జ్యోతిరావు పూలే అయినా, అంబేద్కర్ అయినా వివిధ సందర్భాల్లో రాసింది. రాక్షసులుగా ముద్ర వేయబడినటువంటి వాళ్ళందరూ ఈ దేశంలో మూలవాసులు. ఇంకొక 20 ఏళ్లకో 30 ఏళ్లకో 50 ఏళ్లకో ఈ దేశంలో పోరాడుతున్న ఆదివాసులు, మూలవాసులు ఏ విధంగా చిత్రించబడతారో మాకు తెలియదు. కళా సాహిత్య రంగంలో ఎట్లా వ్యక్తమవుతారో మనకు తెలియదు. ఎందుకంటే పాలక వర్గాల చేతిలో కళలు సాహిత్యం ఉన్నప్పుడు, ఆ పాలక వర్గాల చేతిలో ఉన్న కళారంగం ఎక్కువ ప్రభావితంగా ఉన్నప్పుడు, ప్రభావం వేసే అవకాశం ఉన్నప్పుడు ఏ విధంగా చిత్రిస్తే ఆ విధంగానే బయటికి ఆ చిత్రీకరణ వస్తుంది. గనక ఇంద్రుడు అతన్ని చంపేసిన తర్వాత సరే నేల కూలాడు, వర్షం వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత ప్రకృతి పచ్చగైంది. ఈ పచ్చగైనటువంటి ప్రకృతిని మేము అందరం ఆస్వాదిస్తున్నాము అని ఆ సాహిత్యంలో రాసుకున్నారు. ఇక ఉషస్సును గురించి, ఆకాశపు అంచుల వలె ఆమె ప్రకాశిస్తున్నది. అడవి చీకటి ముసుగును తొలగించింది. తెల్ల గుర్రాల రథంపై ప్రపంచాన్ని నిత్యం మేల్కొల్పుతూ ఉషస్సు అరుదించింది. ఎన్ని ఉషస్సులు వచ్చాయి, భవిష్యత్తులో ఎన్ని రానున్నాయి. ఉషస్సు ఇలాగే వస్తుంది, ఎల్లప్పుడూ వస్తుంది. వరుణ మిత్ర అతిథి